విశాఖ జీవీఎంసీ 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఈ రోజు జగ్గంపేట చేరుకున్నారు. జగ్గంపేటలో ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, జగ్గంపేట శాసన సభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఘన స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చి పాదయాత్ర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై గత ప్రభుత్వ హయాంలో తప్పుడు కేసులు బనాయించి ఆయన్ను జైలులో పెట్టినప్పుడు ఆయన ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేసుల నుండి బయటపడి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాలని తాను మొక్కుకున్నట్టు చెప్పారు. తాను కోరుకున్నట్టుగానే జరిగిందని, కాబట్టి ఆ మొక్కు తీర్చుకునేందుకు తాను విశాఖపట్నంలోని తుంగ్లం రామాలయం నుండి భద్రాచలం శ్రీరాముల వారి దగ్గరకు పాదయాత్రగా వెళ్తున్నట్టు తెలిపారు. రెండు 2023 సెప్టెంబర్ 9వ తారీఖున ఆనాటి రాక్షస పాలనకు భాగమైన జగన్మోహన్ రెడ్డి పాలనలో నారా చంద్రబాబు నాయుడు మీద ఆనాటి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా జైలుకు పంపించినప్పుడు తీవ్ర మనస్తాపానికి గురై సెప్టెంబర్ 21వ తారీఖున నల్ల దుస్తులు ధరించి ఒక రోజంతా ఉపవాసం ఉండి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి విడుదల అవ్వాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి, ఈ రాష్ట్రానికి గాడిలో పెట్టాలని చెప్పి ఆ భద్రాది శ్రీరామచంద్రుని వేడుకోవడం, నా కోరిక మన్నించి ప్రజల ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరుణంలో మరి మన బుధవారం నాడు విశాఖపట్నం మా స్వగ్రామైన తుంగలం విజయరాఘవ స్వామి ఆలయం నుంచి మరి పాదయాత్రగా బయలుదేరాం. ఇవాళకి 5వ రోజు. ఈరోజు జగ్గంపేట చేరుకున్న వెంటనే గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు జ్యోతుల నెహ్రూ గారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి గౌరవించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే నరేంద్ర గారు వసతి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని, రాష్ట్ర ప్రజల్ని వేధించి మరి ఇబ్బందులు పెట్టిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విజ్ఞతతో ఓటేసి రాష్ట్రంలో ఎన్నడూ రాని విధమైన మెజార్టీతో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేయడం మన అందరూ అదృష్టం. మన భవిష్యత్తు పిల్లల తర్వాత అదృష్టంగా భావించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ కూటమి పాలన శ్రీరామరాజ్యంలో ఎలా జరుగుతుందో అలా జరగాలని కోరుకుంటూ మరి ఇవాళ పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్ర జగ్గంపేట వాస్తవ్యులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మరి శాసనసభ్యులు కానీ అందరూ మాకు పలికిన ఘన స్వాగతానికి చేసిన ఏర్పాట్లకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.